దేవునికి వందనాలు స్తోత్రము కలుగునుగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సంఘ కాపాడి రాయగడ నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, ఊరిలో పెద్దలు చిన్నలు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుడి వాక్యమైన అందరికీ యేసు ప్రభు యొక్క వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని దీవించిన కాక. సరేండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 17 నుండి 2 వాక్యం చదవండి. 17. ఇంకొక దూత నందున్న ఆలయములో నుండి వెడలి వచ్చాను. ఇతని యుద్ధను వాడి గల కొడవలి ఉండెను. మరి యొక్క దూత బలిపీఠం నుండి వెడలి వచ్చాను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వాణిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయినా నీ కొడవలి. అదే అక్కడ నుండి మనం స్టడీ ప్రారంభించారు. 14వ అధ్యాయం 17 నుండి 20 వరకు ఉన్న వాక్యములు. ఆ వాక్యములు రాయబడిన ఒక విషయం ఏమనగానే హర్మదోన్ యుద్ధం గురించి అక్కడ రాయబడింది. హర్మదోన్ యుద్ధం గురించి మన ముందుకు పోయిన వారములు 3 యుద్ధం గురించి నేను చెప్పారు. ఒకటి మీకు మొట్టమొదటి యుద్ధము జరిగినది ప్రపంచ యుద్ధము. మీరు చెప్పచ్చా? తెలియదు. 1914 స్టార్ట్ అయింది. అది ముగించినప్పుడు ఎంత అయిందంటే 1918లో ముగించారు. సోదరు, అది నేను చెప్పాను. దేనికోసం మొదటి ప్రపంచ యుద్ధం? ఇశ్రాయేలు కోసం. అది దేవుడు లేవియా గండములు 26వ అధ్యాయములు మనం ముందుకు చదివారు, ఇప్పుడు చదవక్కర్లేదు. 7 టైమ్స్ 7 మార్లు నిన్ను శిక్షిస్తానని దేవుడు వాక్యములు రాయబడింది. 7 మార్లు. ఇప్పుడు ఇశ్రాయేలుకి శిక్ష ప్రారంభించిన ఆ టైం ఏమనగంటే 606 ఆగస్టు 4వ తారీఖు నుండి శిక్ష ప్రారంభించేది. అది ముగించిన టైము ఎప్పుడంటే 1914. అప్పుడు మీరు చదవండి ఎన్ని సంవత్సరం అయిందంటే ఒకసారి 606 1914 ఎంత అయింది? 2000. అప్పుడు దేవుడు చెప్పారంటే ఆ వాక్యం ఏంటంటే నేను చెప్పిన దేవునికి స్తోత్రం. 2520 అది శిక్ష ఏమవుతుంది? ముగిస్తుంది. అప్పుడే ఆ యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధం ప్రారంభించిన వలన ఇశ్రాయేలు దేశం నుంచి ఓడిపోయిన వాడందరూ తిరిగి వచ్చారని నేను చెప్పాను. మీరు మర్చిపోలేదని అనుకున్నారు. రెండవదే ప్రపంచ యుద్ధం జరిగింది. మీరు చెప్పండి ఎప్పుడంటే 1909 నుండి స్టార్ట్ అయ్యి 45కి ఏమైంది? స్తోత్రం ఆమె. ఆ యుద్ధం గురించి నాకు చెప్పారు. ఎవరి కోసం ఆ యుద్ధం? ఇశ్రాయేల్ కోసం. ఎందుకు ఆ యుద్ధం ప్రారంభించారు? ఇశ్రాయేల్ తన రాజ్యం స్థాపించడానికి. అన్నమాట నేను చెప్పాను. దేవుడికి స్తోత్రం. తర్వాత నేను చెప్పారండి ఇంకొక యుద్ధం జరగబోతున్నారు. అదే 3వ ప్రపంచ యుద్ధం. ఆ యుద్ధంలో జరిగిన విషయం గురించి మనం నేర్చుకున్నది ఎసెకేలు గ్రంథము 39వ అధ్యాయము 38వ అధ్యాయం నుండి మనము ఆ వాక్యము చదవండి. అంటే గోగు అని చెప్పినది ఒక వ్యక్తి, ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉండినట్టుగా అలాగండి ఒక వ్యక్తి. అప్పుడు ఆ వాక్యములు మీరు చదువు ఒకసారి కూడా చదవండి. గోగు అని పదానికి ఆ పేరు ఏమంటే రష్యన్. ఒకటి గోగ్ అంటే ఆ పేరు ఎవరండి? రష్యా. రెండవది చెప్పింది మా గోగు అంటే అది మనం వచ్చేసిన మెక్సికో. తర్వాత మెక్సికో. మూడవదే అని నేను చెప్పిన సైబీరియా అని చెప్పాను. దేవుడికి స్తోత్రం. నాలుగవది పేరు నేను చెప్పారు
మంగోలియా స్తోత్రం. మంగోలియా అది నేను చెప్పారు. దేవునికి స్తోత్రం. నాలా పేరు ఎవరండి? మంగోలియా. ఇని ఐదా పేరు పార్సీ. పేర్షియా. పేర్షియా అంటే ఇరాన్ అని నేను చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. తర్వాత నేను చెప్పారండి. దేవునికి స్తోత్రం. కూస్ అంటే ఎథియోపియా అని చెప్పారు. అంటే తర్వాత చెప్పారండి అంటే లిబియా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. 9 అని చెప్పారండి. దేవునికి స్తోత్రము. జర్మనీ. జర్మనీ అని చెప్పారు. దేవునికి స్తోత్రం. తర్వాత నాకు చెప్పారండి తోగర్మ. అవును కదా. తుర్కీ అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రాజ్యం మొత్తం ఒక సైడ్ లో నిలబడుతున్నారు. ఈ రాజ్యం మొత్తం దేవునికి స్తోత్రం. తన తోడుగా వేరే రాజ్యం కూడా కలిసి ఉండాలని నేను చెప్పారండి. బల్గేరియా వస్తామని చెప్పారు. చికోస్లావియా వస్తామని చెప్పారండి. జర్మనీ వస్తానని చెప్పారు. హంగరీ వస్తానని చెప్పారు. పోలాండ్ వస్తుందని చెప్పారు. రొమేనియా. ఈ రాజ్యం అన్ని ఒక పక్కలో నిలబడినప్పుడు ఒక పక్క ఇంకొక సైడ్ ఇశ్రాయేలు నిలబడుతున్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగింది. ఒక పక్క ఈ భూలోకంలో ఉన్న రాజ్యాలు ఒక పక్క నిలబడినప్పుడు ఇశ్రాయేలు మాత్రం ఒంటరిగా ఇంకొక పక్క నిలబడినట్టుగా నేను చెప్పాను. స్తోత్రం. అప్పుడు ఇశ్రాయేలుకి సహాయం చేయడానికి వచ్చిన వాడి గురించి నేను ఈ రోజు చెప్పడానికి రెడీ అవుతున్నారంటే చెప్పండి. చూడండి. యేసకేల గ్రంథము 38వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. ఒకటి సేబా అంటే కువైట్ అండి. సేబా అంటే కువైట్. ఇది అక్కడ యోబు గ్రంథము ఒకటి అదే 15వ వాక్యంలో ఉంది. యోబు గ్రంథము ఒకటి అదే 15వ వాక్యం చూడండి. ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని అతడు ఇంకా మాట్లాడుచుండగా ఎద్దులు నాగలు దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా శెబాయిలు అంటే చూడండి. అదేవరంటే కువైట్ అండి. దేవునికి స్తోత్రం. ఇది ఎస్కేల్ గ్రంథంలో రండి. ఎస్కేల్ గ్రంథంలో దాదా అంటే సౌదీ అండి. దాదా అంటే సౌదీ. తర్వాత టర్సిస్ అంటే బ్రిటన్ అండి. ఇంకొక పదం కూడా ఉంది. అంటే బ్రిటన్ కి పేరు అంటే గౌతమ సింహం. బ్రిటన్ కి రాష్ట్రంలో ఒక జంతువు ఉంది. బ్రిటానిక్ ఉన్న రాష్ట్రానికి జంతువు ఉంది. ఆ జంతువు ఏంటంటే కొంత సింహం అండి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్కి సహాయం చేయడానికి వచ్చిన వాడు ఒకటి కువైట్, 2 సౌదీ, 3 బ్రిటన్. అది మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా దాని తోడుగా కొదమ సింహము. ఆ వాక్యం పూర్తిగా చదవండి. 13వ దాదాను వారును తర్షీసు వర్తకులను కొదమ సింహము వలె వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొని అక్కడే యుద్ధం చేయడానికి వచ్చిన వాడి గురించి నేను చెప్పాను. ఒకటి కువైట్ వస్తుంది, 2 సౌదియా, 3 బ్రిటన్ తోడుగా వచ్చిన వాడు. ఒకటి అమెరికా, 2 కెనడా, 3 ఆస్ట్రేలియా, 4 న్యూజిలాండ్, తర్వాత సౌత్ ఆఫ్రికా. ఈ రాజ్యం మొత్తము బ్రిటన్ తోడుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలుకి సహాయం చేయిస్తాను అని రాయబడింది, కానీ యుద్ధం చేయడానికి వారు రావడం లేదు. దేవునికి 13వ వాక్యం చూడండి. 13వ వాక్యం చూడండి. మళ్ళీ చూచి అంటే అప్పుడు ఈ ఇశ్రాయేలుకి సహాయం చేయడానికి వచ్చి రక్షకి చెప్పుతున్నారు. ఏమంటే నీ సొమ్ము దోచుకోవడానికి వచ్చిందా అని అది మాట్లాడుతుంది, కానీ యుద్ధం చేయడం కానీ ఆడికి సహాయకంగా నిలబడుతున్నారు, కానీ యుద్ధం చేయడానికి ఒకడు మాత్రం నిలబడుతున్నారు. ఎవరు మాత్రం? ఇశ్రాయేలు మాత్రం. ఇశ్రాయేలుకి ఎదురుగా మట్టి అన్ని రాజ్యంలో
కలిసి నిలబడినప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు దిగి వచ్చి వారికి సహాయం చేస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలు గురించి బైబిల్ చెప్పినబడ్డ సక్రియ 12వ అధ్యాయము 2-3 వాక్యము. ఇది ముందుకు నేను చెప్పాను, చదివించాను, ఒకసారి కూడా చదవండి. దేవునికి స్తోత్రం. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. ఆ దినమందు సమస్త జనములకి బరువైన రాయిగా ఎవరికి? ఇశ్రాయేలు అంటే యెరూషలేము అని చెప్పినది ఇశ్రాయేల్ దేశమే. ఇశ్రాయేల్ దేశము ఆ దినము, ఏ దినము? ఆయుధం ఏది? 3వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆ దినములో ఇశ్రాయేలు చుట్టుపక్కలున్న రాజ్యములకి అనేది రెండవ వాక్యం. నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ యెరూషలేము చుట్టూనున్న జనులకి అంటే యెరూషలేములు అంటే ఇశ్రాయేల్ దేశముల చుట్టూ దాదాపు 21 రాజ్యం ఉంది. 21 ఇదన్నీ ముస్లిం రాష్ట్రమే. చుట్టుపక్కల ఇశ్రాయేల్ చుట్టుపక్కల 21 ముస్లిం రాష్ట్రం ఉంది. అందుకే చెప్పిన మాట ఏమంటే ఆ చుట్టుపక్కల ఉన్న మాత్రం కాదు, చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నారో వారికి అందరూ ఇశ్రాయేలు మత్తు పుట్టించిన పాత్రగా ఉండేరట. స్తోత్రం. ఎలాగ మద్దు పుట్టిన వాడు ఎలాగ నడుస్తున్నారో అలాగా చుట్టుపక్కల ఉన్న రాజ్యం అలాగా అవుతుందన్నమాట. అది స్థిరబుద్ధి కలిగి నిలబడదు. స్థిరంగా కాదు, స్థిరబుద్ధి కలిగి నిలబడరు. అంటే స్థిరబుద్ధి అంటే మత్తులో అయిన వాడికి ఎలాగ బుద్ధి ఉండదు, స్థిరబుద్ధి ఉందా? లేదు. అటువంటి ఒక స్థితిలోకి చుట్టుపక్కల ఉన్న రాజ్యములన్నీ మారిపోతుంది. స్తోత్రం. ఇంకా నీకు చదివినప్పుడు ఇంకా 3వ వాక్యం చదవండి. ఆ దినమందు యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. ఆ దినములందే యెరూషలేము చుట్టూమున్న జనములకి బరువైన పెద్ద రాయిగా. ఈ రాయిగా ముట్టిన వాడికి ఏమొస్తుంది? బలం వస్తుంది. ఈ రాయికి ముట్టితే బలం వస్తుంది. అదే విధంగా ఇశ్రాయేలుతో ముట్టిన వాడికి అందరికీ ఇశ్రాయేలు ఎలా ఉంటారు? బలముగా మారిపోతుంది. కలిగినగా అది ఇప్పుడు రాసినండి. యుద్ధం జరిగిన మునివే దేవుడు చెప్పిందండి. స్తోత్రము. ఆడిగా చుట్టుపక్కల ఉన్న వాడికి అది మద్దరులుగా మార్చడం మాత్రం కాదు, చుట్టుపక్కల ఉన్న రాజ్యములకి బరువుగా కలిగిన ఒక ముట్టితే బరువు, పడిపోతే దూరి. స్తోత్రం కలిగిన ఏదైనా కూడా ఇశ్రాయేలుకి దగ్గరికి వచ్చిన వాడికి నష్టము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ యుద్ధములు జరిగినప్పుడు ఎలాగా ఉండే సంగతి అని మీరే తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకా 38వ అధ్యాయము 18వ వాక్యం మీరు చూడండి. 18వ వాక్యం. దేశము మీదకి రాబోవు ఆ దినమున నా కోపం బహుగా రగిలికొనును. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఎవరు చెప్పారు? గోగు. గోగు అంటే ఆ వ్యక్తి, ఇశ్రాయేలుకి నాయకుడుగా నిలబడిన వ్యక్తికి గోగు అనే ప్రాణి ఏం చేస్తున్నారు? దేవుడు ఏం చెప్పారండి? ఇది యెహోవా వాక్కు అని చెప్పుతున్నారని. అదే 18వ అధ్యాయములు కూడా ఇంకా 2 వాక్యం కూడా మీరు చదవాలి. 38వ అధ్యాయం 8వ వాక్యం కూడా చదవండి. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జన్మలలో చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనులలో నుండి రప్పింపబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చెదవు. అంటే నిన్ను నేనేం చేస్తున్నాను? అక్కడ తీసుకొని వస్తామని దేవుడు చెప్పారు. వీడి రాను ఎవరు తీసుకొని వచ్చారు? దేవుడు. ఇంకా 16వ వాక్యం కూడా చదవండి. 38 16వ వాక్యం. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. అంత్య దినముల యందు అది సంభవించును. అన్య జనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధ
సిద్ధపరచుకున్న సమయమున గోగు నేను నా దేశము మీదకి నిన్ను రప్పించదు. చెప్పచ్చు. ఎవరు రప్పించదు? రాలే ఆయన ఇశ్రాయేలే దగ్గరికి ఎవరు రాదు. గోగు తన తోడుగా ఉన్న గోగు, మంగోలియా, మెక్సికో, స్తోత్రము, ఈ మొత్తం రాజ్యము రాను ఎవరైనా తీసుకొని వచ్చారు. దేవుడే ఆ పర్వతం మీదకి వారికి తీసుకొని వస్తాను. అది సొంతంగా యుద్ధములకు రాలేదు. యుద్ధం రావడానికి, యుద్ధం చేయడానికి మనసును పుట్టించి. ఎందుకు పుట్టారంటే పెట్రోల్ తీసుకొని వెళ్ళడానికి. దేవుడికి ఇశ్రాయేల్ మధ్యలో కూడా పెట్రోల్ తీసుకొని వెళ్తుంటే వారికి 600 కిలోమీటరే ఉంది. అది చుట్టి తీసుకొని వెళ్తే 700 కిలోమీటర్ ఉంది. 700 కిలోమీటర్. ఇంకా రెండవది యుద్ధం చేయడానికి ఉన్న కారణం అంటే చావ సముద్రం ఉంది. అక్కడ ఏ సముద్రం ఉంది? ఆ సముద్రం, అమృత సముద్రములో ఏముందంటే పొటాష్ ఉంది, మెగ్నీషియం ఉంది, క్లోరైన్ ఉంది, అటువంటి గంధకం ఉంది, అటువంటి లవణం అది లోపల ఉంది. దాని మీదకి వారు ఏం చేస్తున్నారు? తీసుకోవడానికి ప్రయత్నించుతున్నారు. ఒకటి వారి మధ్యలో కూడా వెళ్ళిపోవడానికి త్రోవ కావాలి. 2 ఆ మృదు సముద్రంలో ఉన్న విలువైన వస్తు కోసం వారు ఏం చేస్తున్నారు? ఆశ కలిగి యుద్ధం చేయడానికి వస్తున్నారు. 3వది ఈ లోకములు ప్రపంచములు ఉన్న వాళ్ళు 90% ధనివంతుడు ఎవరు? ఇశ్రాయేల్. ఆ వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇశ్రాయేల్ దేశానికి వస్తే భూమిలో పిన్ని ఎవరు లేదు, పెద్ద ధనివంతుడు ఎవరు లేదు. మొత్తం ధనివంతుడు ఎక్కడికి వచ్చింది? ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చింది. కాబట్టి ఈ 3 కారణాలను బట్టి ఏ గోగు మాగోగు యుద్ధం జరగబోతున్నారు. మూడ ప్రపంచ యుద్ధం జరగబోతున్నారు. ఈ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జరగడానికి కారణం దేవుడు వారికి ఏం చేస్తున్నారు? దేవుడికి నీ సొంతంగా మీరు రాలేదు. దేవుడు నిన్ను ఏం చేస్తున్నారు? రప్పిస్తున్నారని దేవుడు వాక్యములు రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు తీసుకొని వచ్చి దేవుడు ఏం చేస్తున్నారు? చెప్తున్నాడు. ఎవరికి? గోగు మాగోగు తోడుగా ఉంటే ఇశ్రాయేల్ ప్రజలకి మీరు చూడండి 5 దేశముల నుండి విడుదల పొంది వారి కానాను దేశములకు ప్రయాణం చేసినప్పుడు ఫరోనికి దేవుడు ఏం చేశారు? రప్పించారు. ఫరోనికి ఏం చేశారు? ఫరో రాజు ఆడి వెనక్కి వచ్చారు. ఎచ్చారు అంటే ఆయన సొంత ఇష్టం కాదు. దేవుడు ఆయనకి ఏం చేశారు? ఎందుకు రప్పించారు అతనికి? అది కాదు అంటే అదే సముద్రంలో 2 వయసు పిల్లలకి ఏం చేశారు? చంపారు కదా. ఎక్కడ? సముద్రంలో పిల్లలకి చంపారు. కాబట్టి అదే సముద్రంలో ఈడికి ఏం చేయాలి? లెక్క దేవుడు ఏం చేయాలి? అప్పచెప్పాలి. ఈడు చేసిన శిక్ష ఆడు కూడా ఏం చేయాలి? అప్పుడు నీ 2 వయసుని కింద ఉన్న పిల్లలకి ఏం చేశారు? చంపారు. ఇప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రంలో చంపిన వారు ఎవరండి? ఎవరు? ముసలి వారు ఎవడు కూడా లేదు. దేవుడి వారు స్తోత్రం చెప్పాలి. అందరూ ఎవరిసరికి దేవుడు ఏం చేశారు? ఆ సముద్రంలో ఏం చేశారు? ముడిగించి చంపారు. నీ మన పిల్లలకి ఎలాగ చంపారు అదే విధంగా నీ సైన్యములకు నిన్ను కూడా నేనేం చేశాను? నీటిని ముడిగి నేనేం చేస్తున్నాను? చిన్న పిల్లలు నీళ్ళు ముడిగి చచ్చిపోయినట్టుగా ఈ యవ్వనస్తులందరూ సైనికులు మొత్తం ఏమవుతున్నారు? ఈ సముద్రములు నీటి తాగి ముడిగి చచ్చిపోతున్నారని అప్పుడు ఇశ్రాయేలుకి ఎదురుగా వచ్చిన ఈరోజు రష్యాలో ఉన్నవాడు ఎవరు? దేవుడికి నమ్మలేని వాడు కాదు. మెక్సికోలో ఉన్నవాడు నమ్మలేని వాడు. సైబీరియాలో ఉన్నవాడు నమ్మలేని వాడు. నమ్మలేవాడు కాదు, వాడు నమ్మలేదు. వారందరూ ఎవరు? అన్నిలో. స్తోత్రం. అటువంటి వాడికి దేవుడు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వచ్చారు? ఇశ్రాయేల్ దేశాలకి తీసుకొని వచ్చింది. దేవుడికి స్తోత్రం కలిగింది. తీసుకొని వస్తామని దేవుడు వాక్యంలో రాయబడింది. ఇంకా నేను చదివిన వాక్యం ఏమనంటే 38వ అధ్యాయము 20వ వాక్యం చూడండి. 20వ వాక్యం.
చదవమ్మా 19 నుండి చదవమ్మా 19. రోషమును రౌద్రమును కలిగిన వాడనై ఇలాగూ ప్రమాణము చేసి తిని ఇశ్రాయేలు దేశములో మహాకంపము పుట్టును సముద్రపు చేపలను ఆకాశ పక్షులను జంతువులను భూమి మీద ప్రాకు భూమి మీద నుండందరూ చెప్పండి గట్టిగా. ఇవన్నీ భూములున్నవారన్నీ ఏమవుతున్నారు? భయపడుతున్నారు. ఎందుకంటే ఆ భూకంపము పుట్టించినప్పుడు దేవునికి స్తోత్రం కలిగినగా. ఏమన్నదండి? భూకంపము పుట్టించినప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక. 22వ వాక్యం చూడండి. 38 22వ వాక్యం. అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనముల అనేకుల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి. ఏంటంటే దేవుడు చేసిన వాడి అండి. ఇశ్రాయేలుకి యుద్ధం చేయడానికి అన్ని యుద్ధోపకరణాలు ఉంది. యుద్ధం చేయడానికి ఉన్న ఆయుధాలు ఉంది. అది ఉంటున్నప్పుడు పైనుండి దేవుడు ఏం చేస్తున్నారు? ఒకటి భయంకర వాన అంటే ఏంటి? వర్షం. భయంకర వర్షం పడితే ఏ మనిషిని ఏం చేయను? యుద్ధం చేయలేదు. యుద్ధం చేయడానికి రామాయణంలో ఏమవుదు? అది అగ్గి ముట్టిస్తే ఏమవుదు? అది ఆడిపోతుంది. అది పగలను వర్షం పడుతుంది. 2 వడగంటలు అంటే ఏంటి? ఐసు ముఖ్యండి దేవుడికి. పరలోకములు ఉన్న దేవుడు రాలండి. అది దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలు విరోధంగా యుద్ధం చేయడానికి వచ్చిన వాడు తన మీదకి అంటే ఇప్పుడు ముందుకు వడగంటిలు పడింది. మీకు తెలుసా తెలియదో తెలీదు. దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరాల ముందుకి ఎక్కడ పడిందంటే స్తోత్రము మనం తమిళనాడు పడింది, కోయంబత్తూరు పడింది. ఒక దాదాపు 40 కేజీ ఉందట. ఒకటి ఏది ఐస్ మొక్క. లేకపోతే వడగంటికి ఎన్నే బరువు ఉంది. అదే అయితే దేవుడు పరలోకం నుండి అటువంటి వడగంటలు భూమి మీదకి పడిస్తే ఎలాగుందమ్మని ఊహించి పచ్చడి అవుతున్నారు. అదే బాబు, నీ యుద్ధం ఉంది, నీకు బలం ఉంది, శక్తి ఉంది, కానీ నేను యుద్ధం ప్రారంభించినప్పుడు నీ వస్తువులు పనికిరాదు. ఏ యుద్ధంలో నీ ఏం చెయ్యరు. దేవుడికి స్తోత్రం. వడగంటలు పడతాం. వడగంటలు మాత్రం కాదు, ఇంకేం పడుతుంది? అగ్ని గంధకం అంటే ఏంటి? అగ్ని గంధకం. అదే అగ్గి వేరే, గంధకం వేరే. సల్ఫర్. అగ్నిలోనికి గంధం వేస్తే ఇంకా మండుద్ది. ఇప్పుడు అగ్గి కాలినప్పుడు కిరోసిన్ వేస్తే ఎలా ఉండాలి? సంవత్సరం కలిగిన అది గంధకం. అది గంధకం ఎందుకంటే అది మందండి. దేనికంటే ఈ తుపాకీలున్న ఆ గోళీలు పెట్టిన సామానం అది. అదన్నీ కలిపి చేసి వెంటనే అగ్గి ముట్టిస్తే ఏమవుతుంది? కాలుతుంది ఎక్కువ. సంవత్సరం అప్పుడు ఆకాశం నుండి భయంకర వర్షం పడుతుంది. 1 2 వడగంటలు పడుతుంది. 3 అగ్ని మాత్రం కదా, అగ్ని మండినే అగ్ని పడుతుంది. దేవుడికి అదే నాకు సంతోషం కలిగిందండి. ఈ వడగట్టి వర్షం పడినప్పుడు అగ్ని ఎలగమంటే అదే భయంకరం. సూపర్ కలిగింది. అప్పుడు వర్షము వడగట్టి పడినప్పుడు అగ్గి మంటారంటే అగ్గి మండించడానికి గంధకం వేసేది. దేవుడికి స్తోత్రం కలిగిన ఆడి ఒక్కడు కూడా ఒక్క చోటు నుండి ఏం చేయలేదు. రెట్టెడ చేతులు ఉందండి. భయంకర బొమ్మలు ఉన్నారండి. స్తోత్రం. ఆ బొమ్మలు ఇప్పుడు పని చేయడానికి కూడా ఎవరు లేదండి. అందరు కట్టిపోతారు కదా. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. ఈ దేవుడు ఏం చేసిన ఆనాడు ఏది ఒక దినములు దేవుడు ఇదే చేశారు. ఎప్పుడు చేశారంటే సొదొమ గొమొర మీదకి దేవుడు ఒక్క దినములు ఏం చేశారు? ద్వితీయోపదేశ కాండము 29 అధ్యాయము 22వ వాక్యం చూడండి. 29 అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 29 అధ్యాయం 22వ వాక్యం మెల్లమెల్లగా చదివింది. కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూర దేశం నుండి వచ్చు పరదేశులను సమస్త జలములను ఆ దేశం యొక్క తెగుళ్లను యెహోవా దాని మీదకి తెప్పించిన సంకటమును చూచి
చూచి వారు యెహోవా తన కోపద్రేకము చేత నశింప చేసిన సొదొమ గొమొర, ఒకటి సొదొమ గొమొర, ఆత్మ సెబోయిము వలె ఆ సమస్త దేశమును గంధకముల చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయు దానిలో ఏ కూరయు మొలకయు ఉండుట చూచి చెప్పలేదు. లేదండి, సొదొమ గొమొర మాత్రం కాదు. ఆ దినములు మనమందరి రెండే పట్టణం గురించే తెలుసలేదు. రెండు పట్టణం కాదు, ఆ దినములు 4 పట్టణం కాల్చేది. సొదొమ గొమొర, ఆత్మ, సెబోయి, ఈ 4 పట్టణం దేవుడు ఏం చేశారు? ఆకాశం నుండి అగ్ని గంధకం వర్షించి అన్ని ఏం చేశారు? కాల్చారు. అక్కడే ఏంటంటే అక్కడ ఒక గట్టి కూడా ఏమవలేదు, మొలవలేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మొలవ లేకుండా ఆకాశం నుండి అగ్ని పడితే ఏ గట్టి కూడా మొలుస్తుంది? ఏ గట్టి కూడా అది మీద కూడా ఒక పక్షి కూడా ఎగిరిపోకున్న స్థితిలో దేవుడు ఆ పట్టణం 4 పట్టణం ఏం చేశారు? కాలిచ్చారు. స్తోత్రం. అదే విధంగా ఇశ్రాయేలుకి విరోధంగా యుద్ధం చేయడానికి వచ్చిన రష్యా, మెక్సికో, తన తోడుగా పేర్చిన రాజ్యములన్నీ అందరికి దేవుడు ఏం చేశాడు? ఆ ఇశ్రాయేలు దేశం నుండి యుద్ధం చేసినప్పుడు ఆకాశం నుండి వర్షం పడుతుంది, 2 వడగండి పడుతుంది, 3 అగ్ని గంటగా పడుతుంది. అందరికి దేవుడు ఏం చేయబోతున్నాడు? చేయడానికి కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అది మాత్రం అంటే దేవునికి స్తోత్రం కలిగినట్టు. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, ఆ 39 అధ్యాయం 11వ వాక్యం చూడండి. 39 అధ్యాయం అంటే 39 అధ్యాయం 4-5 వాక్యం పుస్తకం. ఇశ్రాయేలు పర్వతుల మీద కూలుదురు, నానా విధమైన క్రూర పక్షులు దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చెదను. ఇశ్రాయేలు పర్వతముల మీరు అందరూ ఏమన్నా పడను. ఎవరు చదవండి? 3-4 వాక్యం. నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని 4-5 అంటే ఇప్పుడు చెప్పిన గోగు చెప్పిన నువ్వును నీ సైన్యమును నీలో ఉన్న జనమందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు పడిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు పర్వతం మీద అది పడిపోతుంది. పడిపోయిన మాత్రం కాదు, వాడి మాంసము నానా విధములైన ఘోర పక్షులను దుష్ట మృగములకును ఆహారంగా చెప్పండి. వారి మాంసం ఏం చేస్తున్నారు? ఆకాశల పక్షులకి, ఘోర మృగములకి ఆహారముగా దేవుడు తీసుకుపోతున్నాడు. చెప్పండి. ఇదే మాట ప్రకటన గ్రంథములు ఉందండి. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 19 అధ్యాయం 18 వాక్యం మీద చదివితే దేవుడు ఆకాశాల పక్షులకి పిలుస్తున్నారు. వినండి. మరియు గుర్రము మీద కూర్చున్న వారితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై మరియు ఒక దూత సూర్య బింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, బలిష్ఠుల మాంసములు, గుర్రముల మాంసములు, వాటి మీద కూర్చుండు వారి మాంసము, వారి మీద కూర్చుంటే వారి మాంసములు, స్వతంత్రుల మాంసములు, దాసుల మాంసములు, పొద్దువారి మాంసములు, గొప్ప వారి మాంసములు, అందరి యొక్క మాంసం తినడానికి దేవుడి గొప్ప విందుకి కూడి రండని ఆకాశ మధ్యమందు సమస్త పక్షులను పిలిచి ఆకాశ మధ్యలో ఎగురుచున్న సమస్త పక్షులకి ఏం చేస్తున్నారు? దేనికి పిలుస్తున్నారు? లేదు, దేవుడు బిందులోనికి రావాలి. చిన్న విందు కాదు. అక్కడప్పుడు అన్నం ఉండదు. అక్కడ అన్నం కూర ఏది ఒకటే ఉంది, మాంసం తప్ప. ఓ దేవుడికి ఆకాశన పక్షులకు కూడా దేవుడు ఏం చేస్తున్నారు? అదే బిందులోనికి దేవుడు పిలుస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే అప్పుడు కూడా జరుగుతుంది. హర్మదోన్ యుద్ధములు కూడా జరుగుతుంది. ఈ దేవునికి స్తోత్రం. మూడవ విశ్వ యుద్ధములు కూడా, ప్రపంచ యుద్ధములు కూడా ఇలా జరుగుతుంది. మనుషులు మాంసం తినడానికి ఆకాశల పక్షులు చంద్రులన్నీ వచ్చి ఏం చేస్తున్నారు? మాంసం తింటున్నారట. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అర్థమైందో లేదో ఇంకా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది. అది మాత్రం కాదమ్మా, ఇంకా కూడా ఎక్కడ రాయబడిన కొన్ని మాటలు ఉండి 39:11 వాక్యం చూడండి. ఆ దినమున మోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేను ఒక స్థలము ఏర్పరచెదను. మోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుంటుడు. ఆ లోయకు హమోన్ గోగు అని పేరు పెట్టుదురు. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు 7 నెలలు వారిని పాతిపెట్టుచుండిరి. సోదరం చెప్పండి. చచ్చిన వాడు అందరికి పాత పట్టడానికి ఎన్ని సంవత్సరం కావాలి? 7 నెలలు కావాలట. దేశములు శుద్ధిపరచడానికి చచ్చిన వాడు. నేను ఆదివారం చేప పట్టుకొని వచ్చానండి. ఐదారు చేప పట్టుకొని విషయం ఇక్కడే తెచ్చాను. అది ఒక విషయం చెప్పడానికి. చేప పట్టుకొని వచ్చారు. చేప పట్టుకొని వచ్చి కట్టి చేసి అది వేస్ట్ అన్ని ఏం చేశారు? ఒక ముచ్చిని పెట్టి అక్కడ పెట్టారు. నేను మరిచిపోయారండి. ఆ రోజు ఎప్పుడు ఆదివారం పెట్టారు. అది ఈ రోజు అయినప్పుడు ఏమైంది? ఒక రోజు అయినప్పుడు ఏమైందంటే అలాగే చచ్చిపోయిన మనిషి శాపం దేశములు పడిపోతే ఎన్నో రోజు 7 నెలలు కావాలి. ఇది అందరికి ఏం చేయాలి? పాతి పెట్టాలి. వారికి ఏం చేయాలి? దేశము పరిశుద్ధపరచడానికి ఎన్ని రోజులండి? 7 నెలలు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందరూ చెప్పండి గట్టిగా. అందరికి తీసుకొని వచ్చేది దేవుడే. పాత పట్టిన ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం యుద్ధం చేయడానికి వచ్చినది గోగు మాగో తన తోడుగా ఉన్న రాజ్యములన్నీ వచ్చేది. కానీ చచ్చినప్పుడు పాత పెట్టారు ఎవరు? ఇశ్రాయేలు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మనకి ఇశ్రాయేలుతో ఏ సంబంధం లేదు. మనకి ఏదైనా సంబంధం ఉందో మన భారతదేశం. మన భారతదేశం పుట్టిన కాబట్టి, భారతదేశంలో నివసించిన కాబట్టి మన రాజ్యమే మనకి గొప్పది. కానీ దేవునికి స్తోత్రము. బైబిల్లో చరిత్రముల పుస్తకములు చదివితే ఇశ్రాయేలుకి విరోధంగా ఎవరెవరు లేచారో వారందరూ ఏమైందండి? ఈ రాయికి ముట్టితే బరువు, ఈ రాయికి ముట్టితే బరువు, అలా ఇశ్రాయేలుకి ముట్టితే బరువు, ఇశ్రాయేలుకి ముట్టితే మద్దలలాగా అయిపోతున్నారు. హల్లెలూయా. వారందరూ శిక్షింపబడిందట నాయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇది 12వ వాక్యం 38వ అధ్యాయం 39వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు 7 నెలలు వారిని పాతిపెట్టుచుందురు. ఇశ్రాయేలు అది దేశం పరిశుద్ధపరచడానికి ఎన్ని నెలలు పడిందన్నమ్మా? 7 నెలలు పడిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 7 నెలలు దేవునికి పాతి పెట్టడానికి పరిశుద్ధపరచండి. చచ్చిపోయిన వాడికి అందరికి ఏం చేయాలి? పాతి పెట్టాలి. దేశం ఏం చేయాలి? పరిశుద్ధపరచడానికి 7 నెలలు. ఇంకా కిందకి చదువు. ఇంకా ఉంది. దినమున దేశపు జనులందరూ వారిని పాతి పెట్టుదురు. దాని వలన వారు కీర్తి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. దేశమును పవిత్ర పరచుటకై దానిలో ఉన్న కళేబరములను పాతి పెట్టు వారిని దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతి పెట్టు వారిని నియమించెదరు. 7 నెలలైన తరువాత దేశమునందు తనిఖీ చేసెదరు. దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒకటి అయినను కనబడని ఎడల పాతి పెట్టువారు హమోన్ గోగు లోయలో దానిని పాతి పెట్టు వరకు అక్కడ వారేదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. మరియు ఆమోనా అని పేరు గల ఒక పట్టణముండును. ఇలాగున వారు దేశమును పవిత్రపరచుదురు. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా సకల జాతుల పక్షులకును భూమృగములకన్నిటికి ఈ సమాచారము తెలియజేయము. హల్లెలూయా. యుద్ధం గురించి భూములు ఉన్నవాడికి ఏం చేయాలి? చెప్పాలి. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాదండి, అక్కడ వేరొక మాట కూడా ఉందన్నమ్మా.
ఆ కర్ర మొత్తం వారు ఏం చేస్తున్నది అగ్నికి కాలుస్తుందని ఇప్పుడు ఒక మాట ఉంది కదా, చూడండి అక్కడ. తొమ్మిది వదన ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి కవచములను, తాళ్లను, కేడములను, పెండ్లను, బాణములను, గదలను, ఈటెలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు. అల్లే చెప్పండి, మీ కర్రకి వాసం అరుగు పెట్టడం లేదు. ఈ యుద్ధోపకరణాలు అన్ని తీసుకొని వచ్చారు కదా, యుద్ధోపకరణాలు అన్ని తీసుకొని వచ్చారు కదా. ఇది అన్ని చచ్చిపోయినాడు, ఇది మొత్తం ఏమైంది, అక్కడ పడిపోయింది. స్తోత్రం. ఇది కర్ర ముక్క ఉంది, ఈ కర్ర ముక్క మొత్తం ఏరుకొని వారు ఏం చేస్తున్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. అంటే వారు నివసించిన స్థలం ఎడారి అండి. ఇశ్రాయేలు నివసించిన స్థలము ఎడారి. ఎడారిలో ఏం లేదు, పెద్ద పెద్ద చెట్టు లేదు, కానీ 7 నెలల వరకు కాల్చడానికి ఎన్ని రోజులు దేవుడికి గట్టిగా స్తోత్రం. అవతల ఉన్న సైన్యములు ఇశ్రాయేలు ప్రజలకి కర్ర తెచ్చి ఇచ్చి చచ్చిపోయింది. స్తోత్రం కలిగి వారికి అన్ని తీసుకొని వచ్చి స్పాత పెట్టి కర్ర ఏం చేస్తున్నారు, కానుతున్నారు. దేవునికి స్తోత్రం. అనగా రోజు బాగు యుద్ధములో ఏమవుతున్నారు, ఓడిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు గెలుస్తుంది. ఇది 3వ ప్రపంచ విశ్వయుద్ధము, 3వ ప్రపంచ యుద్ధము. స్తోత్రం. ఈ ప్రపంచ యుద్ధములో ఇశ్రాయేలు గెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడే గెలిచిన వాడు, ఓడిపోయిన వాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పలేదు. మీకు ఇశ్రాయేల్ అని పేరే ఎవరికి దొరికింది, యాకోబునికి. గెలగదేసే దొరికింది ఆ పేరు. పెనుగులాడి దేవునితో పెనుగులాడి అంటే నీకు తెలిసి యాకోబు దేవునితో పెనుగులాడి గెలించేది. అది నా చదవదలేదు. ఎక్కడ అది ఎక్కడ ఉంది, చదివారు అది ఎక్కడ ఉంది, రాయబడి అది కాబట్టి 32వ అధ్యాయంలో అది లేదు. దేవునికి స్తోత్రం. అది ఎక్కడ రాయబడి ఉందంటే ఓసియా గ్రంథము 12వ అధ్యాయంలో ఉంది. అవునా? 12వ అధ్యాయం 7వ వాక్యమా చూడండి త్వరగా. దొరకలేదు. దొరకలేదా? సరే, నేను కూడా చూస్తాను. 14 చూడండి. 14 ఏడా చూడు. 12 నుండి మీరు నాకు చదివిన వాక్యం కొంచెం తేడా వచ్చినా కాబట్టి అదే 3 నుండి అండి. మీరు బైబిల్ చూడలేదు. 12:3 యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను. అదే జయం పొందేది. స్తోత్రం. అది ఎక్కడ లేదు. ఆదికాండము 32వ అధ్యాయం లేదు. స్తోత్రం. అప్పుడు యాకోబునికే దేవుడే ఆ పేరు ఇచ్చేది. ఆ పేరు ఇచ్చినప్పుడు వాడు ఒక్కడు వెళ్ళిపోయాడు. అది జయం పొందిన వాడే. అంటే ఇశ్రాయేల్ అనే పదానికి అర్థం ఏమండి, జయం పొందిన దేవుడికి స్తోత్రం. అందుకని మీరు ఓడిపోని వారికి తెలియదు, అది ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది. స్తోత్రం. ఎందుకనగా అంటే దేవునితో ఏం చేశారు, చేసిన వాడి స్తోత్రం. దేవుడు యాకోబు పక్షములు ఉంది కాబట్టి, ఇశ్రాయేలు పక్షములు ఉంది కాబట్టి ఇశ్రాయేలు ఏమవుతుంది, ఓడిపోదును. ఇశ్రాయేలు గెలిచిన వాడే. అది గట్టిగా దేవునికి చెప్పగలిగే. ఇది నేను చెప్పిన వాక్యము సరిగా వినాలి. ఇది మన బైబిల్ స్టడీలకి సరిగా వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 17 నుండి కిందకి చదివితే మీకు నేనే చెప్పను. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. అతని యొద్దను వడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవాని. అంటే 14లో 20 వాక్యములు ఉంది. మీరు చూడండి. ద్రాక్షల తొట్టి
పట్టణమునకును వెలుపటి త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టెలో నుండి రక్తం ప్రవహించెను. ఎందుకంటే అక్కడ ఒక వాక్యం ఉంది, దూర ఏమిటి మేఘం మేఘం అది 16 అది 14 నుండి చదవండి. 14 నుండి. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. అదే అదే అక్కడ ఒకటి ఆయన దూత చెప్తున్నాడు, తెల్లని ఒక మేఘము కనబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తెల్లని ఒక మేఘము కనబడింది. ఇదే దేవునికి స్తోత్రం. ఇది ప్రకటన గ్రంథం 1:7 వాక్యం కూడా కలిసి చదవండి. ప్రకటన గ్రంథం 1:7 వాక్యం. ఇదిగో అని చెప్పండి. యేసయ్య పరలోకం వెళ్ళినప్పుడు ఎలాగో వెళ్ళింది ఒకసారి చెప్పండి. ఆరోహణం అయినప్పుడు ఎలా ఆరోహణ? ఒక మేఘం అతనికి ఏం చేసింది? ఒక మేఘం అతనికి ఏం చేసేది? ఇంకా వచ్చినప్పుడు కప్పకున్న మేఘం వారికి ఏం చేయలేదు. కప్పకున్న మేఘం లోడు దేవుడు వస్తుంది. అప్పుడు కప్పుకున్న మేఘము ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు విప్పుకున్నారు. స్తోత్రం. ఆమె చెప్పాడు. అప్పుడు యేసయ్యకి ఇప్పుడు అందరూ యేసయ్యకి చూడగలుగుతున్నారని వాక్యంలో రాయబడి ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. ఈ దేవుడికి స్తోత్రం కలిగింది కాక అదే చెప్పండి గట్టిగా. రెండవది అక్కడ చెప్పిన ఒక మాట ఏమంది? దేవునికి స్తోత్రము. ఆ మేఘం మీద కూర్చున్న వాడు అంటే దేవుని కుమారుడు, దైవ కుమారుడు, మనుష్య కుమారుడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరండి? ఆ మేఘముల లోపల వచ్చిన వాడు ఒక మనుష్య కుమారుడని బైబిల్ రాయబడి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలిగింది కాక. ఇది దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14 వాక్యములు చదివినప్పుడు దానియేలు కూడా అదే చూసాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వాక్యము. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుడు. యేసయ్యకి ఒక పేరు అంటే మనుష్య కుమారుడు. యేసయ్యకి 4 పేరు బైబిల్ రాయబడి. చెప్పొచ్చా? మనుష్య కుమారుడు అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. స్తోత్రం. ఎందుకు ఇలా పేరు చెప్పారంటే మనిషి కుమారుడు ఎందుకని పిలిచారంటే స్తోత్రం. రెండవది అబ్రహామునికి దేవుడికి ఇచ్చిన వాగ్దానం క్రీస్తుకి ఇస్తున్నారని. 2 స్తోత్రము. దావీదు కుమారుడని చెప్పడానికి దావీదుల సింహాసనం యేసయ్యకి ఇస్తామని దేవదూతలు చెప్పింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పింది యేసయ్యకి ఏం చెప్పుతున్నారండి? మనుష్య కుమారుడు. దేవునికి స్తోత్రం కలిగిన దానియేలు చూస్తున్నాడు. దానియేలు గ్రంథములకు దేవునికి కలగడం రకరకాల పేరు చెప్పుతున్నారు. ఒకటి మనిషి కుమారుడు అని పేరు చెప్పుతున్నారు. రెండవది ఏంటంటే అభిషక్తుడు అని పేరు చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన యేసు ప్రభు మనిషి కుమారుడుగా ఈ లోకములకు వచ్చినప్పుడు ఆయనకి దేవుడు ఇచ్చిన పేరు మనిషి కుమారుడు. ఆయన ఈ భూమికి ఆయన అధికారుడు. దేవునికి అందుకే ఆయనకి పేరేమండి? మనిషి కుమారుడు. అబ్రహాము కుమారుడు అని చెప్పడానికి ఉన్న కార్యమండి. పాలస్తీన్ దేశములు, ఇశ్రాయేలు దేశములకి అధికారి ఎవరు? యేసుక్రీస్తువే. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడు అని చెప్పడానికి ఉన్న కారణం అంటే దావీదు సింహాసనమును యేసయ్యకి ఇష్టమని చెప్పిన కాబట్టి ఆయన దావీదు కుమారుడు. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా కలిగిన కాక. ఇంకా ఆయన తల మీద ఏముందండి? కిరీటం ఉంది. ఉందా? చూసారు కదా. ఆయన తల మీద ఏముందండి? శిరస్సు మీద ఏముందండి? కిరీటం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఆయన తల మీద ఏంటండి? సువర్ణగిరి. ఎందుకు సువర్ణ కిరీటం? ఆయనకి సువర్ణ కిరీటం అయితే నీ కూడా సువర్ణం. ఎందుకని అలాగే చెప్పని నాకు తెలియదు. దేవుడు చెప్పినట్టు 7 సంఘముకి దేవుడు చెప్పినప్పుడు అలాగండి 7 సువర్ణ అంటే దేవుడి తల మీద సువర్ణ కిరీటం ఉంది. సంఘం కూడా
ఆమేన్. అర్థమవుతుంది. సంగములు కూడా చెప్పినప్పుడు సువర్ణ దీపం. దేవుడు బంగారం అయితే సంఘం కూడా బంగారం. అదే సువర్ణ అంటే చెప్తే ఏటో ఉంటుంది అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలగలగా అది గట్టిగా దేవునికి స్తోత్రం. సామెతల పుస్తకం 21 అధ్యాయం చూడండి. 21 అధ్యాయం 3వ వాక్యం చూడండి. సామెతల పుస్తకము 21 అధ్యాయం 3వ వాక్యం చూడండి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టి సారీ 21 కీర్తన 3వ వాక్యం. 21 కీర్తన 3వ వాక్యం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజ కిరీటము నీవు ఉంచి ఉన్నావు. అక్కడ మనం చదవనంటే ఆయన తన మీద సువర్ణ ఇక్కడే అపరంజ కిరీటం అని చెప్పుతున్నారు. ఆ కిరీటం అనే పదానికి అర్థం అంటే స్తేఫ. కాబట్టి కిరీటం అనే పదానికి అర్థము గ్రీక్ భాషలో నేను చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన అర్థం అంటే అనేక కిరీటం ఉంది ఆయనకి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం 12వ వాక్యం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 12వ వాక్యం. ఆయన అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు. ఎందుకు అనేక కిరీటం? అనేక కిరీటం ఎందుకంటే ఒక మాట, ఈ లోకానికి చక్రవర్తి ఆయనే. ఈ మొత్తం రాజ్యానికి ఇంకా వేరే లేదు. అన్ని కిరీటం మొత్తం రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నా కాబట్టి ఆ మొత్తం రాజ్యంలో ఉన్న గట్టిగా సోదరులు చెప్పలేదు. చెప్పాలి గట్టిగా. ఈ లోకంలోకి రాజుడుగా మారిపోతారు దేవుడు. సోదరు కలిగిన ఆయన మీదకి అధికారం వస్తున్నారు. దేవుడు 19వ అధ్యాయంలో చూడండి. ప్రకటన 19వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 16వ వాక్యం 6వ వాక్యం 11వ వాక్యం 2వ వాక్యం చదవండి. 6వ వాక్యం మొదటిది 19:6. అప్పుడు గొప్ప జన సమూహములు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, మోరిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. సర్వాధికారి అయ్యే దేవుడు ఏం చేస్తున్నాడు? భూమి ఆయన ఏలించబోతున్నారు, ఏలబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా 11వ వాక్యం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అని నామము గలవాడును. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. స్తోత్రం కలుగును. తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు మా యేసయ్య. దేవునికి ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఇంకా మన ప్రకటన గ్రంథంలోకి తిరిగి రావాలి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. 14వ అధ్యాయం. నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. ఆయన చేతిలో ఏముంది? కొడవలి అంటే కోత కోస్తున్నా. ఎందుకు కోత గారు చదవమ్మా. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పంట ఉన్నది. ఎందుకంటే ఆయన చేతిలో ఏముంది? ఆయన చేతిలో ఉంది. పడవలు ఎందుకు? భూమి నిండా పంట ఏంటంటే ద్రాక్ష పంట అని రాయబడింది. అదేమైంది? పరిపక్వమైంది అంట. అవును కదా? ద్రాక్ష పంట ఏమైంది? పరిపక్వమైన పండుగ వచ్చింది. పండి ద్రాక్ష పండు పండేరని ఆయన అర్థం ఏంటి? వారి చెయ్యిన పాపం ఇప్పుడు ఏమైంది? పండి నింగేది అని కోయాలి. అందుకే కొందరికి దేవుడు ఇప్పుడే కోస్తున్నారు. ఈ పాపం పెరిగిన
అర్థమవలేదు, అర్థమవలేదు. నీ చేసిన పాపం పంట అయితే ఆయన చేతులేమి ఉంది. పనికి లేకపోతే చెట్టు ఎక్కి ఏముంది, పక్కనే ఉంది. కానీ ఇక్కడ అది కాదండి. సోదరం అది దేవునికి, అది యూదులకి చెప్పుతున్నారు. ఇదే ఆమె అంత్యక్రీస్తు పరిపాలన భూమిని జరిగినప్పుడు మాగోగు యుద్ధం తర్వాత స్తోత్రము కర్మదో యుద్ధములు వచ్చిన మనిషికి వారికి అయిన పాలం ఏమైంది, పండినప్పుడు ఆ పండిన ద్రాక్ష పంట చేయాలి. ఇంకా భూమిని అర్థమైందా? అంటే దేవునికి ఏముందండి, కోటకాలం ఉంది, కోటకాలం ఉంది. స్తోత్రం. అన్ని కొయ్యడానికి ఒక సమయం ఉంది. అంతవరకు దేవుడు వెయిటింగ్లో దేవుడు వెయిట్ చేస్తున్నాడు. దేవుడికి అప్పుడంటే విత్తనం వేసినప్పుడు చెప్పారు, విత్తనం ఎక్కడ పడేసింది, గోధుమలో. గోధుమతులు విత్తనం వేసినప్పుడు మనుషులకు కునికిన పడవలొచ్చారు, శత్రువు వచ్చి ఏమేసారు, గురువులు పెట్టాడు. గురువులు రెండు ఏమైంది. ఎందుకే అప్పుడే ఒకడు వచ్చి చెప్పారు ఏం చేయాలి, ఆ గురువులకి ఏం చేయాలి. అప్పుడు ఏం చెప్పారు దేవుడు, వద్దని చెప్పాడు. ఎందుకు వద్దని చెప్పారు, అది పీకితే నీ అక్క, నీ చెల్లి, నీ తమ్ముడు బాధపడుతున్నారు. అందుకని కలిసి పైకి రా. పడే రోజు వస్తలకి తీసుకుంటే నొప్పి మీకు అందరికీ కలిగింది. అంతే దేవుడిని చెప్పారు. ఇప్పుడు వద్దు, కోతకాలం వరకు అక్కడ అందుకే మనము మౌనమంగా కూర్చున్నారే. చక్కగా నీ చేసిన తప్పు సరిగా తెలిసి నీకెదురుగా యాక్షన్ తీసుకోలేదు. నీ భార్య చర్చకి వచ్చింది కాబట్టి నీకేదైనా యాక్షన్ చేస్తే భార్య చర్చి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అది వెళ్ళిపోకుండా ఇది ఎప్పుడు వరకు రావాలి. ఇద్దరిని పెరిగినెత్తున్నా. అందుకని నీ పాపం పరిపక్వం అయినప్పుడు ఏమవుతుంది, దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్పిన ఒక మాట ఏంటంటే, యోహాను సువార్త 4:34 నుండి కిందకి చదవండి అమ్మా. 34 యోహాను సువార్త 4:34 నుండి కిందకి చదవండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని చెప్పారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కోతకి శిష్యులు అని చెప్పారు. ఇప్పుడు కోతకాలం కాదని చెప్పి దేవుడా నీకు తెలియదు కోత కొద్ది ఇంకా 4 నెలలు ఉన్నాయి కోతకాలం కోసం. 4 నెలల తర్వాత శిష్యులు చూసినప్పుడు 4 నెలలు ఉంటున్నట్టుగా, యేసయ్య చూసినప్పుడు నీ చూసినప్పుడు నీ ఎలాగ అనుకున్నారు. ఇప్పుడు దేవుడు రాదని, దేవుడు ఇప్పుడు రావడానికి అన్ని రెడీగా ఉంది, కోపం వేయడానికి రెడీగా ఉంది. నీ చెప్పుతుంది ఇంకా కొన్ని సమయం ఉంది, ఇంకా సమయం లేదురా. కోట వేయడానికి అన్ని సిద్ధంగా ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 15వ వాక్యం చూడండి ఒకసారి. అప్పుడు మరి ఒక దూత దేవాలయముల నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, ఈ గొడవలు పెట్టి కోయమని. గొడవలు పెట్టి ఏం చేయాలి, కోయడానికి ఒక సమయం. ఆమె అంటే 2 అర్థం. 1 పాపం చేసిన వాడికి కోయడానికి ఒక కాదు. 2 ఆ దినంలో రక్షింపబడిన వాడికి ఆత్మలకి సంపాదించిన ఒక కోతకాలం. ఆమేన్. ఇప్పుడు కూడా కోతకాలం. మనం ఇప్పుడు ఏం చేయాలి,
ఇప్పుడు అన్ని కోత కొయ్యడానికి వెళ్ళండి, సువార్త ప్రకటించడానికి, ఆత్మని సంపాదించడానికి ఊరు గ్రామం గ్రామం తిరిగి సువార్త ప్రకటించండి. స్తోత్రం. ఎందుకంటే ఇది కోతకాల తర్వాత మళ్ళీ కొయ్యడానికి మనకు సమయం దొరకదు. ఇదిగో సమయం వచ్చింది, కోత కొయ్యడానికి సమయం వచ్చింది. దేవునికి స్తోత్రం. అది ఎక్కడ వచ్చిందంట? భూమిలో వచ్చిందంట. అవును కదా, భూమిలో వచ్చిందంట. దేవునికి 18 వాక్యం చూడండి, 18 వాక్యం. కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసాను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట తొక్కబడిను అని చెప్పండి. ఈ పంట మొత్తం తీసుకొని ఏం చేశారు? ద్రాక్షల తొట్టిలో వేశారు. ద్రాక్ష తొట్టిలో పెట్టి ఏం చేస్తుంది? తొక్కతో ఎలాగవుతుంది? తొక్కినప్పుడు ఎవరు తొక్కుతున్నారు? వారి శరీరం పడుతుంది. అవును కదా. యెషయా గ్రంథము 63వ అధ్యాయములు ఉంది కదా, 63వ అధ్యాయములో అదే ఆ 3వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 63వ జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు, కోపగించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. చెప్పండి. దేవుడా ఏం చేశాడు? నా బట్టలన్నీ డాగులే. దేవుడు ఏం చేశారండి? వేరే ఎవరికి ఏం చేయలేదు. దేవుడే అక్కడ వేరే ఎవరు కూడా లేదట. మనం అందరూ ఉంటే మాత్రం తొక్కుతుంది. ఏసైకి ఎవరు అవసరం లేదు. తొక్కుతుంది. దేవుడు తొక్కినప్పుడు వారి రక్తం ఏసయ్యా వస్త్రం మీద పడిందంటే దేవుడికి భూమికి వచ్చినప్పుడు పాత బట్టలతో వచ్చిన ఏసైకి ఆడేం చేశారు? ఆ బట్టలు ఏసై శరీరం అంటే ఏం చేశారు? బట్టలు తీసివేసారు, ఊడదీశారు. ఎవరు? ఆ కుటుంబంలో వాళ్ళు ఎవరో బట్టలు కొట్టించి ఇచ్చారో వారి బట్టలు ఇప్పుడు ఏం చేశారు? ఎవరు బట్టలు కుట్టించి ఇచ్చారో ఆ వ్యక్తి కుట్టించిన వాడు వస్త్రం ఏం చేశారు? అవునా లేదా? ఏదో మీకు అర్థమవుతుంది. ఏటో అర్థమవుతుంది. ఇలాగ ఊగితే అర్థమవుతుంది. అదే నీ అమ్మా నాన్నకి దిగంబరిగా ఉండి చెట్టు వెనకలు దాగుండి పోయినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేసి అప్పుడు నీ కుట్టించి ధరించిన వస్త్రము ఆ అంజూరుపు చెట్టు ఆకలితో నీ బట్టలు కుట్టించి ధరించాడు. సూర్యుడు ఉద్దించినప్పుడు ఆ బట్టలు ఏమైంది? కానీ దేవుడు ఏం చేశాడు? అదే తోటంలో నీకు మళ్ళీ నా దగ్గరికి రావడానికి ఒక మేకడికి కోసి ఆ చర్మద వస్త్రం కుట్టించి ఇచ్చిన ఆ తల్లిదండ్రుల పిల్లలు ఎవరు కుట్టించి ఇచ్చారు? ఆయన వస్త్రమే చేశారు. ఎంత పార్వదేవరం ఎస్పీ గారు విక్రాంబరం వచ్చిన అనుకో, విక్రాంబరంలో ఉన్న పిల్లలు ఓటో పిల్లలు అందరూ ఓటో వాడు అందరూ ఏం చేసిన ఆ ఆటో మీద కారు పెట్టి ఎవర్రా నీవుంట ఎవరికి ఎస్పీకి అడిగితే ఆ తల మీద టొప్పి ఆ తల మీద పెట్టి ఎవర్రా అంటే ఆయన బట్ట తీసుకుంటే ఏట అవుతున్నారో తెలియదు నాకు. రేపు వచ్చిన వాడు మీ విక్రాంబరంకి ఈ దేశంలో ఉండరు. ఏదైనా అర్థమైందా? లేదు. ఓటో పిల్లకి అందరికీ ఓటో ఉంది కదా, 10 ఓటో ఇక్కడ ఓటో పిల్లలందరూ ఎస్పీ ఊరికి వచ్చినప్పుడు ఎవర్రా అంటే అడిగారు. ఆయన ఏం అనలే. ఎవర్రా అంటే అడిగినప్పుడు ఏం అనలే. తల మీద ఉన్న టొప్పి ఏం చేశారు? తీసివేశారు. బట్టలు ఏం చేశారు? తీసివేశారు. అప్పుడు మీరు అందరూ ఉన్నా కాబట్టి ఏం అనలే. ఆడన్నీ పోయిన తర్వాత సాయంత్రం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆడు బండి గుంపులు వస్తుంది. వచ్చినప్పుడు ఈ విక్రాముడు ఒక్క ఇల్లు కూడా ఉండదు. అలాగా యేసయ్య వస్త్రములు తీసినప్పుడు యేసయ్య మౌనంగా నిలబడింది. ఆడు వస్త్రం తీసినప్పుడు యేసయ్య అన్నలే ఇల్లు తొక్కడానికి
చేయడానికి. అప్పుడు తొక్కుతుంది, వేరే ఎవరు లేదు, నేను ఒంటరిగా తొక్కుతుంది. తొక్కితే ఎలాగా ఉంది, నీ రక్తం. ఇదొక ఎప్పుడు జరుగుతుందేనే హర్మదోన్ యుద్ధం జరిగిన సంగతి అది నేను చెప్తాను. హర్మదోన్ యుద్ధం ఎక్కడ జరుగుతుంది, అది ఎక్కడ ఉందని కరెక్ట్ గా చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక అది గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకని చెప్పండి, ఇదే గట్టిగా దేవునికి స్తోత్రం కలిగింది కాక. మనం నేర్చుకున్న విషయం ఏమనగా దేవునికి స్తోత్రం. అక్కడ ఏమంటే భూమిలున్నా దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసాను. ఇది ఒక దర్శనం తోటి దేవదూతలు చెప్పింది. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రకటన గ్రంథము 16 నుండి కిందకి చదవండి. ఎబ్రీ భాషలో చోటుకు వారిని పోగు చేసెను. చోటకి వారిని పోగు చేసెను. హర్మ అంటే కొండ, స్తోత్రం. హర్మ అంటే కొండకి ఆర్గేం చేసేదారు తీసుకొని వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం. ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతున్నారని చెప్పుతున్నారండి దేవాలయమేనండి. అంటే దేవునికి అంత్యక్రీస్తు భూమిలో 7 సంవత్సరం పరిపాలన చేసిన సమయములు తుదకు జరిగిన యుద్ధం అని. చివరికి 7 సంవత్సరము నెరవేరు గడిలో జరిగిన యుద్ధం. ఆ యుద్ధం జరిగిన తర్వాత ఏమవుతున్నారు తెలుసా? ఈ భూమిలో 1000 సంవత్సరం పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఎవరు ఆమె చెప్పలేదు, గట్టిగా స్తోత్రం చెప్పండి. అల్లెలుయా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అల్లెలుయా, దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. ఇప్పుడు ఈ అర్మగదోన్ యుద్ధం గురించి నేను చెప్పబోతున్నారు, బాగా సరిగా వినండి. దేవునికి స్తోత్రం. ఈ అర్మగదోన్ యుద్ధం అని చెప్పిన దీనికి వేరే వేరే పేరు బైబిల్ రాయబడి ఉంది. వేరే వేరే పేరు అది మనం చేసుకొని ముందుకు వెళ్తారు. ఒకటి అర్మగదోన్, రెండవది ఇప్పుడు మనం చదివేది ప్రకటన గ్రంథము 19 అధ్యాయం 18 వాక్యములు. దేవుడు మహాబిందు, ఏంటండి? గొప్ప బిందు. దేవునికి స్తోత్రం. అదండి ఏం చెప్తున్నారండి? దేవుడు గొప్ప బిందు. దేవునికి స్తోత్రం కలిగిన. మూడవది భూమిలున్న ద్రాక్ష పంటని పరిపక్వమైనప్పుడు కోతకాలము. దానికి చెప్పిన ఒక పేరండి కోతకాలం. ఒకటి హర్మగదోన్ యుద్ధం, 2 గొప్ప బిందు, 3 భూమిలో ద్రాక్ష పండు. ద్రాక్ష పండు అని చెప్పింది మనుషుల గురించి చెప్తున్నారండి. నీ పండు గురించి ఆలోచించకూడదు. మనుషుడు పరిపక్వ పాపం చేసి పరిపక్వం అయినప్పుడు భూమిలో కోతకాలం వస్తున్నారు. దేవుని కోతకాలం అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గట్ట. దేవునికి స్తోత్రం. మూడవ పేరు యోవేల్ గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యం. యోవేల్ గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యం. అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములోనికి నా స్వాస్థ్యముగా ఇశ్రాయేలును తెరగొట్టి నా దేశమును తాము పంచుకున్నట బట్టి నా జనుల పక్షమాసన నేను ఆ అన్ని జనులతో వ్యాజ్యమాడుదును. వ్యాజమాడినదే స్తోత్రం. ఏం చెప్తున్నారండి? వ్యాజమాడినదే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవునికి స్తోత్రం. ఈ హర్మదోన్ యుద్ధము ఉద్దేశం ఎందుకు? హర్మదోన్ యుద్ధములకి ఉద్దేశం. హర్మదోన్ యుద్ధం ఎందుకని చెప్పడానికి, ఆ జరగడానికి ఉన్న ఉద్దేశం. ఎందుకు ఉద్దేశం అంటే దేవునికి స్తోత్రం. సంఘం మనకి ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 7 సంవత్సరం మనం ఎక్కడ ఉంది? పరలోకం ఉంది. ఆ 7 సంవత్సరం అక్కడ ఉండిన తర్వాత అప్పుడు యేసయ్య భూమిలోకి దిగి రాదు. ఎప్పుడు?
మమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య ఏం చేయరు? భూమి మీదకి రాదు. ఎక్కడ వరకు వస్తుంది? ఆకాశం వరకు వస్తుంది. ఆయన ఆకాశం వరకు వస్తుంది. ఎందుకనగా ఆకాశం వరకు వచ్చిందంటే అది కూడా ఒక బైబిల్లో ఒక ఉదాహరణ బదులు ఉంది. ఏమంటే ఇసగాకు ఎక్కడ వెళ్ళారంటే పొలంలో వెళ్ళి ఏం చేశారు? ధ్యానించినప్పుడు రెబేక ఏం చేస్తున్నారు? ఒడ్డు మీద వచ్చిన చూశారు. దేవునికి స్తోత్రం. రెబేకకి దగ్గరికి వెళ్ళలేదు. రెబేక దగ్గరికి ఎక్కడ వరకు వచ్చింది? పొలం. అక్కడ వచ్చినప్పుడు రెబేక ఎక్కడికి వచ్చింది? అదే కావున అదే నేను చెప్తున్నది. యేసయ్య ఎక్కడ వరకు వస్తుంది? ఆకాశం వరకు. ఇక్కడ ఈ భూమి నుండి స్తోత్రం కలిగినగా అది గట్టిగా స్తోత్రం చెప్తాను. నేను అక్కడ మ్యారేజ్ లేదు చెప్పిన ఒక మాట ఈ రోజు నేను చెప్తున్నారండి. దేని అది సందర్భోచితంగా చెప్పడానికి ఉన్న మాట. దేవునికి స్తోత్రం. మనము రక్షింపబడినది మనము దేవుడి దృష్టిలో ఎవరు? ఇప్పుడు దేవుడి దృష్టిలో మనము ప్రదానం చేయబడిన కన్యలు. ప్రదానం ఎక్కడ జరిగింది? భూలోకములు. ఎక్కడ ఈ ప్రధానం ఎక్కడ జరిగిందంటే పిల్లి కుమార్తె ఇంటిలు. పిల్లి కుమార్తె ఇంటిలు. ఇల్లు ఎక్కడంటే భూమి మీద. భూమి మీద ప్రధానం జరిగితే వివాహం ఎక్కడ జరగాలి? వారుడు ఇంటిని జరగాలి. అని అర్థం అవ్వలేదు. స్తోత్రం కలిగిన అర్థం అవ్వలేదు. పిల్లి కుమార్తె ప్రధాన భూమి మీద జరిగితే పెళ్లి కుమారుడి వివాహం ఎక్కడ జరగాలి? పెళ్లి కుమారుడి ఇంటిని జరగాలి. అందరూ గట్టిగా చెప్పలేదంటే దేవునికి స్తోత్రం కలిగిన. ఆమేన్. ఇప్పుడు అర్థమైందంట. ఇసగాకు రెబేక దగ్గరికి వెళ్ళదు. రెబేక దగ్గరికి వెళ్ళినట్టుగా మనం కూడా యేసయ్య దగ్గర 7 సంవత్సరాలు కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తున్నారంటే యేసయ్య తోడుగా ఈ భూమిలోకి దిగి వస్తుంది. చెప్పాలి. ఆయన పెళ్లి కుమారుడు తోడుగా ఈ భూమిలోకి దిగి వస్తుంది. ఈ హర్మయోగ్యుతం ఎందుకంటే దేవుడి సంఘము దేవుని బిడ్డలు కూడా భూమిలోకి దిగి రావాలి. యుద్ధం ఇశ్రాయేలు కోసం అయితే ఇది ఒక్క యుద్ధం మన కోసం. హల్లెలూయా. అప్పుడు దేవుడి సంఘ బిడ్డలు కూడా మనమందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 11 వచనం నుండి కిందకి చదివినప్పుడు సంఘములతో చదవండి. 19 మరియు తెల్లని గుర్రం ఒకటి కనబడింది. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామము గలవాడును. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని అది ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి. దేవుడు సంఘ బిడ్డలు కూడా ఏమవుతున్నారు? ఆకాశం నుండి దిగి వస్తుంది. ఎక్కడికి? ఒకటి యేసయ్య మనిషి వేషం ధరించి వచ్చారు. దేనికి వచ్చారు? మనిషి అవతారం దేనికంటే పాపములని చనిపోవడానికి. అర్థమైందా? రెండవది యేసయ్య వస్తుంది ఎవరి కోసం? పాపము నుండి విడుదల పొందిన మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి. మూడవది ఆయన భూమిలోకి దిగి వస్తుంది. ఆయన సంఘ బిడ్డలకు తోడుగా భూమిలోకి దిగి వస్తుంది. మన తోడుగా దేవుడు దిగి వస్తుంది. లేకపోతే ఆడుతుంది, దిగి రాదు. సంఘ లేకపోతే దేవుడు ఏం చేయలేదు. మీరు గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన 3 ప్రత్యక్షత 3 విషయంలో స్తోత్రం కలిగింది. మొదటి ప్రత్యక్షత
మనిషి వేషం ధరించడానికి పాపులకు రక్షించే సెలవులు మరణించడానికి. రెండవది ఆయన ప్రత్యక్షత ఎందుకంటే సంఘం ఇక్కడి నుంచి. మూడవది ప్రత్యక్ష సంఘ హర్మదోన్ యుద్ధములకి ఇక్కడ ఉద్దేశం ఏమనగంటే 7 సంవత్సరం భూమి మీద పరివారం చేయని ఒకడున్నారు. ఎవరంటే అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు ఇంకా ఉంది మృగం. అంత్యక్రీస్తు మృగం ఇంకా ఉంది అబద్ధ ప్రవక్త. వారికి అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన దిగి వస్తున్నారు. అందుకే హర్మదోన్ యుద్ధం. చెప్పలేదు ఈ హర్మదోన్ యుద్ధం ఎందుకంటే అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, మృగం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7-8 వాక్యం ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం అది సందర్భోచితంగా చెప్తున్నారు అన్నమాట. స్తోత్రం. త్వరగా 7వ అధ్యాయం 7-8. పిమ్మట నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు గలది. దానికి పెద్ద ఇనుపదంతం. అంటే మూడు వ్యక్తులు పడిపోయిందంటే ఒక పదం ఉంది కదమ్మా. ఆయన పైన కింద బైబిల్ చూడండి. భిన్నం కదమ్మా. అది 3 పడిపోయింది, ఇంకా 4వది ఒకడు వస్తున్నారని రాయబడింది. 8 మీరు బైబిల్ తెలుసు, మీకు తెలుగు కదా రాయబడినది. అది చూసుకుంటే వెంటనే తెలిసిపోతుంది కదా. అది 8 వాక్యం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. 3 ఏమైంది? పెరికివేయబడి 3 పడిపోయారట. 3 ముందుకు మన రాజ్యం లేదు. ఎవరు ఏర్పాటు చేశారు? ముందుకు ఎవరు ఏర్పాటు చేశారు? ఇండియా దేశం ముందుకు ఎవరు ఏర్పాటు చేశారు? మీకు ఎవరికి తెలియదు. బ్రిటిష్ కాదు, వీళ్ళ బ్రిటిష్ ముందుకు ఎవరు ఏర్పాటు చేసిన వారు బ్రిటిష్ వచ్చినప్పుడు ఏర్పాటు అయింది. బ్రిటిష్ ముందు ఎవరు మీకు స్ఫోడిస్తాను ఒకసారి ఏంటంటే బ్రిటిష్ ముందుకి ఇక్కడ రాజుల పరివారం. అర్థమైందా? బ్రిటిష్ ముందుకి ఇక్కడ ఈ భూలోకం మొత్తం ఏమిటి? రాజుల పరివారం. రెండవదే ఇప్పుడు ఏ పరివారం ఉంది? ఇప్పుడు ప్రజా పరివారం. స్వాతంత్రం. ఇంకొక పరివారం వస్తుంది. ఏది? అది ఒక వ్యక్తి. అది 3 పడిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తి వస్తుంది. అదే చెప్తున్నా. చదువు. చిన్న కొమ్ము వాటి మధ్యలో లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి. అది మానవుడి కన్నున్నట్టుగా చెప్పండి. ఈ 3 వ్యక్తులు ఈ 3 ఇది మారిపోతుంది. ఒకటి రాజుల పరివారం మారింది, ప్రజా పరివారం మారింది. ఇప్పుడు ప్రజా పరివారం. ఇప్పుడు ఇది కూడా ఏమవుతుంది? బ్రిటిష్ పరివారం. భూలోకం ప్రజా పరివారం. ఇప్పుడు మన ఇండియాలో ఎవరి పరివారం? ప్రజా పరివారం. అది కూడా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. మారిపోయిన తర్వాత ఎవరొస్తుంది? అంత్యక్రీస్తు పరివారం. ఒక వ్యక్తి ఇక్కడికి వస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతున్నాడంటే మనిషిని కన్ను వలన ఇప్పుడే జియో కొన్ని దీనికొన్ని సంవత్సరం తర్వాత ఇంకా ఫోన్లు ఏమంటే ఫోన్లు అంది. ఫోన్ చేసినప్పుడు అందరి ఫోటో కనిపిస్తుంది. అందరూ ఫోటో వస్తుంది. అది ఇప్పుడు జియో అంటే జియో కంపెనీ అది చేయడానికి ఇప్పుడు రెడీ అవుతున్నారు. ఈ కన్ను మొత్తం చూస్తున్నాం. ఈ కన్ను మొత్తం ఏమవుతుంది? ఎక్కడ చూడరు. ఈ కన్ను అందరికి చూడొచ్చు. ఇక్కడ చూసుకొని ఏం చేయొచ్చు? నేను చూడలేదు. ఇప్పుడు ఏ మొబైల్ అన్ని వచ్చినా కానీ నీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన కనుక ఖమ్మంలో నీళ్ళు పొంగిపోయింది. నేను రాయగడ కూర్చి మొత్తం చూసేది.
రాయగడ చూసి మొత్తం చూసారు. ఎక్కడ చూసారంటే మొబైల్తో దేవునికి కన్ను మొత్తం భూలోకం మొత్తం తిరిగిన కన్ను రావడానికి రెడీ అవుతున్నారు. దేవునికి అంటే చెప్పారు గట్టిగా. భయంకరమైన పరిపాలన భూమి మీద జరగబోతున్నారు. స్తోత్రం. ఆ పరిపాలన జరిగిన వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చడానికి దేవుడు దిగి వస్తుంది. ఒక మాట కూడా చెప్పి మాట ముగిస్తున్నారు. భూలోకమంతా పరిపాలించాలి. భూలోకమంతా ఇప్పుడు భూలోకమంతా పరిపాలించిన అందరికీ సుపరిపాలన వస్తుంది కదా. ఏకాధిపతి ఒక వ్యక్తి ఈ భూలోకం ఏం చేస్తున్నా పరిపాలిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అది గట్టిగా స్తోత్రం చెప్పండి. గర్వలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇంకొక పరిపాలన వస్తుంది. అది యేసయ్య పరిపాలన. ఈ భూలోకం మొత్తం ఆయన ఏం చేశావు? ఒక వ్యక్తి పరిపాలన చేయబోతున్నారు. అని చెప్పండి గట్టిగా. మనమందరూ కూడా స్తోత్రం. యేసయ్య తోడుగా ఎక్కడ దిగి వస్తారో తెలుసా? ఒలుగు కొండ పైన. ఎక్కడ వస్తుంది? అది ఎక్కడ రాయబడింది? అది సక్రియ గ్రంథములు రాయబడి. ఇంటికి వెళ్ళి చూసుకొని చెప్పండి. స్తోత్రం. యేసు ప్రభు ఒలుగుల కొండ పైన దిగి వస్తుంది. యేసయ్య మాత్రం మనమందరూ కూడా ఎక్కడికి దిగి వస్తుంది? ఒలువ కొండ పైనకి దిగి వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆ ఒలుగు కొండ పైన హోటల్ కట్టడానికి ప్రయత్నించారు. పెద్ద 5 స్టార్ హోటల్ కట్టడానికి ప్రయత్నించినప్పుడు అది ఆ భూమి టెస్ట్ చేశారు. భూమి ఏం చేశారు? టెస్ట్ చేసినప్పుడు అది ఏం చెప్పారంటే భూమి కింద ఈ కొండ కింద మొత్తం బద్దలాయి ఉంది, పైన మాత్రమే వెళ్ళలేదు. బాగుంది. చెప్పాలి. పైన మాత్రం ఎలాగుంది? కొండ లోపల మొత్తం ఏమైంది? ఎందుకు పైన మాత్రం బద్దలాగలే? ఆలోచించండి. ఆనాడు ఒలువ కొండలు కూర్చి ప్రార్థన అయిన యేసయ్య ఇంకా అదే ఒలువ కొండ మీదకి కాలు ముట్టిన అరకాలు ముట్టినప్పుడు అదే యేసయ్య కాలు పాదం తాకడం మొత్తం ఏమవుతుంది? పెద్ద లోయలుగా మారిపోతున్నాయి. ఎందుకు హర్మగల్ యుద్ధం అంటే దేవుడు వాగ్దానం చెప్పిన వాక్యం నెరవేర్చడానికి ఎంతమందికి అర్థమని నా బైబిల్ ఎంత ఘనమైన బైబిల్ అండి. లోకములు ఇలాంటివంటి ఒక పుస్తకం లేదు. ఈ పుస్తకం ఏది రాశారో అదన్నీ ఏమవుతుంది? నెరవేర్చుతున్నారు. ఇంకా నెరవేర్చడానికి ఇంకా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అర్మదోన్ యుద్ధం జరిగిన ఇది ఇంకా అక్కడ చాలా యుద్ధం అక్కడ జరిగేది. ఎవరు అక్కడ యుద్ధం జరిగిన స్థలం అంటే దెబోరా చేశారు. అక్కడ ఎవరు చేశారు? అది ఎక్కడ రాయబడి? దెబోరా గురించి ఏదో పుస్తకంలో రాయబడింది చెప్పండి. న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయంలో దెబోరా గురించి. దెబోరా అని ఆ పేరుకి అర్థం చెప్పండి. దెబోరా కొంచెం తేనె కందిరి. ఆ తేనె తీసి వచ్చిన ఆ కందిరి చెప్పండి. తేనె కాదు, తేనె తీసుకొని వచ్చిన కందిరి. కందిరి అలాగంటే కందిరి మన సంఘం లేదు కదా. ఆ కందిరి పని ఏమండి? ఎక్కడే పువ్వులుందో అక్కడ నుండి పువ్వులు ఏం చేసి పువ్వులుండి ఆ తేనె మొత్తం తీసుకొని వచ్చి ఒక చోటనే చేస్తున్నారు. మన చర్చిలో ఉన్న వాడికి ఎవరికి తేలి కందిరి పొడవడమే అంట. అయ్యగారు చెప్పారు పొడవడం, నేను అలాగే చెప్పలేదు. మీరు డబ్బోరే అయితే నీ ఏం చేయాలి? చురుకుకొని రావాలి. కొందరు ఏం చేయరు, కొందరు రాణి వెళ్ళని కూర్చున్నారు. రాణి కందిరి ఎక్కడ ఉన్నాం?
గూడు లోపల కూర్చొని మహారాణి బయటికి రారు. ఎప్పుడు గూడు పగులుతుందో అరగంట కొందరు ఉన్నారు. ఇప్పుడు అర్థమైన వాడు మాత్రం గర్భంగా గూడు పగిలితే అప్పుడు వాడు ఏరుకున్నది మొత్తం తినేసి కూర్చున్నారు. స్తోత్రం. యేసు నామమున ఈ రాత్రి తండ్రి అన్ని బయటికి వచ్చిన ఎవరు అక్కడ ఎవరితోనే యుద్ధం చేశారు? ఎవరితోనే యుద్ధం చేశారా? యుద్ధం చేయడానికి పిలిచింది దెబోరకి ముందుకు వేరొక్కడికి పిలిచారు. ఆడు వెళ్ళలేదు. చెప్పండి నేను వెళ్ళదు, నీ కూడా వస్తే నేను వెళ్తామని తోడుగా వస్తే అంటే అంటే ఎందుకు ఆడ వెళ్ళలేదంటే అర్థమైందా? సీసర్ ఎవరితో యుద్ధం? సీసర్కి ఏముంది? 900 20 రకాలు ఉంది. ఇస్రాయేల్కి ఏమి లేదు, ఏటి లేదు, దేవుడికి స్వతంత్రం లేదు. అది మొత్తం చెప్పడానికి కాదు. ఆ రోడ్డు కూడా బాగోలేదు. ఇస్రాయేల్ దేశంలో ఉన్నా అది 4-5 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే నీకు అర్థమయ్యే రోడ్డు కూడా బాగోలేదు. ఇంకా ఉన్న గోత్రం వాళ్ళు ఎక్కడే ఉందంటే తెలియదు. ఎవరు కూడా యుద్ధంలోకి రావలేదు. కొందరు ఎక్కడ పడుకున్నారు? కొందరు ఆవులు కట్టిన చోట్ల పడుకుతున్నారు, చాలలు పడుకున్నారు. కొందరు ఎక్కడ పడుకున్నారు? సముద్ర ఒడ్డున పడుకున్నారు. కొందరు బైబిల్ ఉంది, నేను చెప్పలేదు కాదు, బైబిల్ చదవడానికి తెలుసు. అప్పుడు దేవర ప్రజలు యుద్ధములకి రండి. అప్పుడు చెప్పారు ఏంటంటే యుద్ధములకి మనం రాదు, డబ్బులు కావాలని వేస్తాను. ఎందుకు ఇచ్చారు కదా దేవర వాళ్ళు డబ్బా కల్లా నీ రావాలని. ఏసై కోసం నీ డబ్బు కావాలి, నీ కూడా రావాలి. ఎందుకు ఏసై కోసం యుద్ధం చేయడానికి అనేది చెప్పండి. పోలి స్థలములో యుద్ధం మొదటి జగన్ దేవోరు, రెండవది గిదియోను. ఏంటండి గిదియోను అనే పదానికి అర్థం పేరు చెప్పు. ఆయనకి నేను ముందుకు చెప్పాను. అది ఇరువురు కాదు, స్తోత్రం. అదే గిదియోను అంటే నరకడం. గిదియోను అంటే పదానికి అర్థమేమో నరకడం. నరకడం వాడు ఉంటే యు గో ప్రైజ్ నరకడం. పేరు బస్ నరకడము. ఫస్ట్ ఎక్కడ నరకండి? నాన్న ఇంటిలో ఉన్న దేవత, నాన్న ఇంటిలో ఉన్న దేవతకి ఫస్ట్ ఏం చేశారు? నరికారు. తర్వాత ఎవరికి నరికారు? నిత్యానికి. ఇదేనంటే అన్నిటికంటే భయం ఉన్న వ్యక్తి అని. పేర్లు భయము, కానీ పేరు పిరికివాడు. కానీ దేవుడు పిలిచినప్పుడు ఎలాగా పిలిచారు? కానీ స్వభావం మొత్తం. కానీ దేవుడు ఆయనకి ఎందుకు ఆయనకి అలాగా పిలిచారు? అలాగైనా వస్తాడని. అలాగే వస్తాడు కాదు, పిరికితనం ఉన్నారు. కానీ ఈ గోధుమ ఏం చేశాడు? తీసుకొని కోరితే ఆ గోధుమ కోసి ఎక్కడ చాటి వెనకాల ఏం చేసింది? కానుక చెట్లు ఏం చేసింది? అందుకని దేవుడు కొంచెం పిరికివాడానికి తెలియదు కూడా దొరికిన సొమ్ము ఏం చేయరు. ఎవరికి ఇవ్వకుండా ఏం చేసింది? అందుకని దేవుడు ఆయనకి అప్పుడు ఇచ్చారు. దేవుడికి అంటే చెప్పండి, గిదియోను యుద్ధం చేయడానికి ఎంతమంది వెళ్ళి? 10 ఫస్ట్ తొలి ఎంతమంది? బోర్డు మంది 10,000 వచ్చారు. ఎవరు చెప్పాడు? వీడికి అందరికి తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? ఇదక్క ముందుకు నేను చెప్పిన అంటే ఏరు దగ్గరికి వెళ్ళి అందరికి ఏం చెప్పారు? అది ముందుకు వేరే చెప్పారంటే భయం ఉన్నవాడు గిలియాదు పర్వతం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి చెప్పినప్పుడు ఏమన్నది? 7,000 మరి ఇంకేముందండి? 3,000 ఆడికి తీసుకొని ఎక్కడికి వెళ్ళలేదు? నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు కొందరు ఏం చేశారు? కొందరు ఏం చేశారు? కుక్క వల్ల తీయలేదు. మొత్తం అటువంటి వాడికి మొత్తం బొమ్మని చెప్పాడు. అలాగే పోయినప్పుడు 300 మిగిలింది. 300 మిగిలి ఒక సొంతం చెప్పండి.
ఎంతమంది మిగిలిందండి? 300 ఎలాగ నీళ్ళు తాగారు. చేతులు చూసుకొని కుక్క నాకన్నట్టుగా అంటే ఎక్కడ శత్రువు వచ్చినారు చూసుకొని నీళ్ళు తాగుతారు. అటువంటి వాళ్ళకి యుద్ధం తీసుకుంటారు. అందరికీ యుద్ధం చేయడానికి అది ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ పడిపోతారు. నీ వల్ల యుద్ధం జరగదు, నీ వల్ల ఏ యుద్ధం జరగదు, నీ వల్ల ఏం యుద్ధం జరగదు. యుద్ధం చేయాలంటే తాగండి, చూసుకొని నీళ్ళు తాగండి. ఆ 300 మందికి తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? లేదు, విద్యానికి యుద్ధం చేయడానికి ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే వెళ్ళినప్పుడు యుద్ధం చేయడానికి వారి చేతులు ఏముండే ఆయుధాలు చెప్పండి. 1 2 ఇంకొకటి 3 ఉంది, ఇంకా 4 లేదు. సో ఏది? 1 కూర, 2 మట్టికుండ, 1 సంవత్సరం. సంవత్సరం చెప్పండి. విద్యార్థితో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మట్టికుండ, బోర, దిగుటిలు పట్టుకొని యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఏమవుతున్నారు? 6 రోజు ఏంట్రా ఈ మట్టికుండ దోచుకొని మమ్మల్ని నీకు కారణం ఇస్తున్నారు. అది కాదురా బాబు, ఇదే చెప్పారు. మనం యుద్ధంలోకి వెళ్తున్నారు కానీ 300 అందరూ కలిసి మట్టికుండ ఏం చేయాలి? అది ఎప్పుడు పగలగొట్టాలి? నచ్చినప్పుడు కదా. ఊరినప్పుడు ఏం చేయాలి? శబ్దము వీళ్ళ దగ్గర మట్టికుండ ఏమైంది? పట్టిన వెంటనే దిగుడు ఏం చేశారు? అందుకని ఆంధ్రలో ఒక పాత్రుడి పేరు నేను చెప్పను, ముసలైతాను. అతని చెప్పడు గిరియోను వంశములు బయటికి రమ్మని చెప్పుకొని ఆడు సుట్టిగా తీసుకొని మట్టికుండ మొత్తం కొట్టారు. పోడా మట్టికుండ కొట్టడం ఉంది. వేరే పని ఏం లేదు. గిదియోను అంటే గిదియోని తరములు ఉన్నవాడు బయటికి రమ్మని చెప్పారు. కరెక్టే, అంతవరకు కరెక్టే. సోదరం మట్టికుంట పగలు మాత్రము అది మనకొద్దు. మట్టికుంట అది కాదురా, ఈ మట్టికుంట పగల మన శరీరమైన ఆ ఊపినప్పుడు మట్టికుంట పగలాలి. మట్టికుంట పగలే కండలా దిగుడి అందరూ దిగడానికి ప్రయత్నించిన కానీ కొందరు దిగుడి ఇప్పుడు కూడా ఏమవలేదు. ఎందుకు వేయలేదు? నీ శరీరమైన మట్టికుండ పగలగొట్టిన వరకే, పగలగొట్టిన తర్వాత వెలుగుతుంది. మన శరీరమైన మట్టికుండ పగలగొట్టిన తర్వాత దేవుని అగ్ని మట్టితది. ఇదే చేశాడు. అప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఇది ఈ మట్టి మీద పగలం దుబ్బోరు శబ్దములు దిగుడి వెలుగు చూసిన వెంటనే విద్యార్థులు వారి కట్టులు ఏమైంది? అన్న ఎవరి ఫ్రెండ్ ఎవరు శత్రువుని తెలియకుండా వారే చేశారు. సంవత్సరం కలిగింది. యుద్ధం గిదియోను ఏమైంది? గెలిచాడు. 1 సంవత్సరం చెప్పండి. అనగా హర్మదోర్ యుద్ధం అని జరుగుతుంది. దేవునికి స్తోత్రం ఎనగా స్తోత్రం. వారు ఆయుధాలు వారు యుద్ధం మీదకే పడతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చినప్పుడు ఏమను ఒక్క మాట వలన ఆయన నోటి నుండి ఏమొస్తుంది? ఫైర్, అగ్ని దిగి వచ్చి మొత్తం ఏం చేశారు? 250 మంది మనుషులు మోసకి అహరోనికి విరోధంగా సడగలాడి. ఎవరైనా అహరోను కోరలు అమిదా ఆడి తోడుగా 250 మంది మనుషులు ఏమవుతున్నా మోసకి విరోధంగా మాట్లాడారు. ప్రారంభించినప్పుడు మోసే చెప్పారు తెలుసా? స్తోత్రం. మోసే ఒక మాట చెప్పారు, నీ అందరూ ఏమావలి దీపం వెలిగించమని చెప్పారు. దీపం వెలిగించినప్పుడు అక్కడ ఏంది? ఏమంటే అగ్గి అందరికి ఏం చేశారు? కాల్చారు. అప్పుడు మారి బాకి ఉన్నవారు అందరు కూడా ఏమైంది? భూమి వారికి మొత్తం చెప్పండి. మరగడానికి భూమి ఏమవుతుంది? బయటికి తీయడానికి కూడా ఎప్పుడు
ఏసై రాకడ తెలుసు తీయడం తెలుసు. అది ఏసై రాకడ సమయంలో ఏమైంది? మొత్తం పెద్ద పెద్ద స్లాబ్ వేసిన స్లాబ్ మొత్తం కడగడ 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 మట్టి మొత్తం కడగడ మట్టి మొత్తం ఏమవుతున్నారు? నోరు తెరుతుంది. బయట నుంచి మనుషులు బయటకు వచ్చిన మట్టి ఏమవుతుంది? బద్దలు మన మంచులు చూస్తున్నాడు. ఎందుకో రేపో ఇదో చూడండి బద్దలు అవుతున్నారు, స్లాబ్ బద్దలు అవుతున్నారు, ఇదో మట్టి బద్దలు అవుతున్నారు. ఏదో మనుషుడు లోపల నుండి బయటికి వస్తున్నారు. ఎలాగవుతున్నారు? సమాధి చేసినప్పుడు ముసలుడుగా బయటికి వచ్చినప్పుడు యువముసలుగా సమాధి చేసినప్పుడు ఎలాగ చేశాడు? ముసలుడుగా బయటి అంటే భూమి నుండి భూమి నోరు తెరిపినప్పుడు ఎలాగ వచ్చింది? ఏసైకి 33 సంవత్సరాలు, అదే 33 వయసులో మామూలు వస్తుంది బయటికి. అప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, అప్పుడు షుగర్ ఉంటుంది, అప్పుడు నడు నొప్పి ఉండదు, చెయ్యి నొప్పి ఉండదు, చెవి వినిపించలేదన్న పని ఉండదు, కన్ను తెలియలేదు, కన్నప్పుడు అవసరం లేదు. ఇలాగ చెప్పడానికి ఇష్టం పుట్టుతున్నారు దేవుడికి. కర్మతో యుద్ధములు ఎలాగ జరగబోతున్నారు దేవుడికి స్తోత్రం. ఎవరికోసం? మన కోసం. ఎవరికోసం? ఈ యుద్ధం మన కోసం. ఎవరికోసం అంటే మన కోసం. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని ప్రకటన గ్రంథంలో రాయబడిన వాక్యములను నెరవేర్చడానికి సమయం అయింది సంగమా. స్తోత్రం కలిగింది కాక. కరోనా వచ్చిన ఎందుకంటే మీకు తెలుసా? రాకడం ముందు సూచన. కరోనా ఇప్పుడు ఏదైనా భూమి అమ్మడానికి లేదు, ఎవరికి అక్కర్లేదు భూమి, ఇష్టపడలేదు, డబ్బు కావాలి కదా, డబ్బు లేదు. ఉన్న డబ్బులు ఏమైంది? మొత్తం కట్టే అయిపోతుంది సోదర. 3 నెలల వరకు ఏమంటే పని పాటలు లేదు, గవర్నమెంట్ చేతులు డబ్బు లేదు, మొత్తం మనం ఇక్కడ పుట్టడానికి ఉన్న 5 పిల్లల వరకు ఉన్న డబ్బులు ఆడు తీసుకున్నాం. ఇంకా పిల్లలు 5 పిల్లలు పుట్టడం, 5 పిల్లలు తనకి ఎంత డబ్బులు అవుతున్నా డబ్బులు తీసుకున్నారు. ఎవరు? ఇండియా తీసుకున్నారట. నీ అమ్మడానికి మనం మాత్రం ఉంది, మనకు కూడా అమ్మేసింది. నీ ఉన్నట్టు కిడ్నీ ఉంది, కన్ను ఉంది, హార్ట్ ఉంది, అదే బాకీ మొత్తం ఏమైంది? అర్థం అవ్వలేదు. బిఎస్ఎన్ఎల్ అమ్మేశారు. అర్థమైందా? లేదు. ఎయిర్పోర్ట్, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అమ్మలేదు. అమ్మడానికి అమ్ముతుంది అన్ని ఆగిపోతారా మొత్తం. ఏమవుతుంది? ఇదన్నీ అమ్మితే ఏమవుతుంది? ఎవరి చేతికి వెళ్తుంది? సాధారణ ప్రజల చేతికి వెళ్తుంది. సాధారణ ప్రజల చేతులు. ఇది అమ్మితే ఎవరి చేతికి వెళ్తుంది? డబ్బున్నోడి చేతికి వెళ్తుంది. ఆ డబ్బున్న చేతులు పాత కాలంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు? ధనవంతుడి చేతికి మొత్తం వెళ్ళిపోతుంది. మనమందరికి వికాస్ అమ్మాదే అదే పాతకాలంలో అనలే కదా. పాతకాలంలో మీకు జ్ఞాపకం ఉందా? అన్ని మన చేతులు డబ్బులు ఉండదు, మొత్తం మారి అమ్మితే వాళ్ళు చెప్పినట్టుగా అమ్మాలి. ఇప్పుడు 2000 ఉన్న వస్తువుకి ఆడు చెప్తాను, ఇప్పుడు వాళ్ళే నీ దగ్గర 1000 అమ్మంటే 1000 అమ్మాలి. ఆడు చెప్పినట్టే ఏం చేయాలి? అమ్మాలి. అప్పుడు మనకి సామాన్ అమ్మడానికి వెల ఉంది కానీ వెల దొరకదు. అదే స్థితికి మారబోతున్నారు దేవునికి సోదర కలిగినగా. ఇది ఎందుకు ఇలాగ జరుగుతుందంటే ఏసయ్య రాకడానికి అన్ని సూచన ఇది. సోదర కలిగినగాక. నేను సోదర ఈ దినములు ఫేస్బుక్ చూశానండి. ఆకాశములు పెద్ద ఒక రాయి తిరుగుతున్నారట. ఆకాశములు ఏమండి సోదరు? అది ఇలాగ స్పీడ్కి తిరుగుతున్నారంట, భయంకర స్పీడ్కి. అదొకటి పడిపోయినాక మొత్తం పోయింది భూమి. ఆస్ట్రాయిడ్ అది పడిపోతే మొత్తం ఏమవుతుంది? చెప్పండి గట్టిగా. అది ఇప్పుడు వరకు ఏమవ్వలేదు. ఒక్కొక్క గ్రహానికి ఏం చేయలేదు. ఇంకా భూమికి గుద్దిసిన అనుకో, భూమికి గుద్దిన పొగ స్తోత్రం. అది తిరుగుతున్నారు. ఇది ఎప్పుడు పడుతుంది, ఎక్కడ పడిపోతున్నారు, అందరూ ఏం చేస్తున్నారు? నిద్ర లేకుండా చూసుకొని. కానీ యేసు ప్రభు ఇది ఎప్పుడూ నిద్ర లేకుండా గుర్తున్నారు. ఎందుకని గుర్తుంది మనం వెళ్ళిపోయిన తర్వాత గుర్తించింది. అప్పుడు వరకే జరగదండి, చిన్న చిన్న సమస్యలు జరుగుతుంది. ఎందుకంటే అది ప్రసవ వేదన. ఎందుకంటే 1000
వేదన ఎందుకో అంటే ప్రసవ వేదన ఎందుకంటే తెలుసా? మంచి ఒక పాప కానీ బాబు కానీ బయటికి రావాలి. ఈ అన్ని చిన్న చిన్న ప్రోగుల వేదన ఎందుకంటే తెలుసా? మన దేవుని వెళ్ళి ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సూర్యులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, సూర్యులు మనకెవరు లేరు. యుద్ధములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించే సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించే సింహము వలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైన మన అండ, యూదా గోత్రపు సింహమైన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. సమర్పించుకున్నాం ఈ రాత్రి వేళ. యుద్ధానికి సూర్యుడిగా ఉన్నది